సంతోషంగా వెళ్ళిన అమ్మాయికి చివరి అక్కడ క్రతువు చేశారు మీరు వెళ్ళి? మేము చేయవలసి వచ్చింది, ఏం చేస్తాను, ఇటువంటి దుర్మార్గం ఉండబట్టి నేను చేసేసాను. అక్కడ నా కూతురు నేను చేసుకున్నాను, తన కన్నదండ్రి ఎవరైనా కూతురు ఇచ్చేస్తాడా ఏదైనా కర్మకాండలో? నా కర్మ అది. ఇటువంటి మృగం లాంటి వాడికి ఇచ్చేది నమ్మి నా కూతురు వెళ్ళింది, అది ఇది అయింది. వాడి పుట్టినరోజుకి అని చెప్పి వెళ్ళింది, వాడు ఏంటంటే నా కూతురికి చావు బహుమతి ఇచ్చాడు. వాడు పుట్టినరోజు సెలబ్రేట్ చేద్దామని వెళ్తే వాడు తిరిగి నా కూతురు చావు బహుమతి ఇచ్చాడు వాడు. మీరు ఇక్కడ అంటే ఇది జరిగింది పక్క స్టేట్లో అయినా ఆంధ్రప్రదేశ్ పోలీసుకి కానీ మీ ప్రభుత్వానికి సంబంధించి ఎవరికైనా మీరు ఏమైనా ఫిర్యాదు చేశారా? ఇంకేమన్నా ముందుకు వెళ్ళేది ఏమైనా ఉందా? వెంటనే ఇక్కడ పోలీస్ కమిషనర్ ఆఫీసులో ఫిర్యాదు చేసాం, డిఎస్పీకి అన్నీ చేసాం మేము. వాళ్ళు ఏమంటున్నారు, అక్కడి నుంచి మనకు క్లియరెన్స్ రావాలి అంటారు. డెహ్రాడూన్ వాళ్ళు మనకు ఏదైనా చెయ్యాలి, వాళ్ళు ఏదైనా పర్మిషన్ ఇవ్వాలి అంటారు. వీళ్ళు శ్రీచరణ్ అమ్మ నాన్నలు కూడా ఉండేది ఢిల్లీలోనా? ఈ పరిసరాల్లో ఎక్కడ ఉండేది? వాళ్ళు ఢిల్లీయే. వాళ్ళ అమ్మగారు నాన్న డిఓడిపోలో ఇందులో జాబ్ చేస్తున్నారు. ఆయన చేసి రిటైర్ అయిపోయారు ఆయన. ఈ పోస్ట్ మార్టం రిపోర్టు ఎన్ని రోజులకి ఇంకా వచ్చే అవకాశం ఉంది? ఎందుకు మళ్ళీ మీరు అక్కడ నుంచి ఇక్కడికి తిరిగి రావాల్సి వచ్చింది? నేను ఇవాళ మా అమ్మాయి కార్యక్రమం చూడడానికని వచ్చాను. నేను మళ్ళీ వెళ్తాను. నేను ఇది ఆగదు, ఎక్కడికైనా వెళ్తాను, నేను పోరాడుతాను. నేను మా అమ్మాయి మృతికి ఏ టు జెడ్ వివరాలు నాకు తెలియాలి, తెలుసుకుంటాను కూడా. నేను అసలు ఇది హత్యో ఆత్మహత్యో ఇప్పటివరకు తెలియదు, కానీ దానికి సంబంధించినటువంటి అతను చెప్పడు. ఇది తేలే వరకు మీరు కూడా దీన్ని ఆపేస్తారు. ఆమె సెల్ ఫోన్ పోలీసుల దగ్గరే ఉందా? ఎవరిది? రాధా గాయత్రి సెల్ ఫోన్. ఏమో నాకు ఐడియా లేదు. నేను పట్టించుకోలేదు ఈ విషయం అంతాను. అంటే